పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అవ శైలకు అత్త. సరే పోయిరా బిడ్డ. ఏడైనా పంట పండి పంట చేతికి వస్తుందాం అనుకుంటే ఈ ఆనదేవుడు కరించపాయ, పంట పండపాయ. ఏం చేసుడు, ఎట్లా చేసుడు? ఈ పంట వండది, పైసా రాదు. ఈ అప్పులు తీసుడు ఎట్లనో, అప్పులు ఏం చేసి తీర్చాలో ఏం అర్థం కాదు. ఓ పని చేస్తా. మెల్లమెల్లగా పని చేసుకోవాలి. తాత్పర్యగా ఈ అప్పులన్నీ తీర్చుకోవాలి. లేకపోతే బతుకుడు బాగా కష్టమవుతట్టుంది. అవ్వకు ఏం చెప్పాలి, ఏమని చెప్పుకోవాలి? అవ్వకు ఏదైనా ఒకటి చెప్పి ఎట్లా నేసి పట్నం పోవాలి. అవ్వా, అవ్వా, నేను పట్నం పోతానే. ఎందుకు బిడ్డ? ఇక్కడ చేను చూస్తే ఎండిపోయింది, ఏం పని లేదు. మా దోస్తు దగ్గర పని ఉందట, పోయి చేసుకుంటా. సరే నీ ఇట్టవే నా ఇట్టం బిడ్డ, పోయిరా. సరే అవ్వా, పోయేస్తా అవ్వా. పోయిరా బిడ్డ. హలో, నేను రాజా, మీరెవరు? రాజా, నేనేరా. నేనేరా అంటే పేరు లేదా, ఊరు లేదా మీకు? నేనేరా, నన్ను గుర్తుపట్టలేదా? నిన్ను గుర్తుపట్టడానికి నువ్వేమైనా అంబానివా, అమితాబ్ బచ్చన్వా? గట్లంటవేందిరా, నేను మళ్ళీని. అరే మళ్ళీ నువ్వా? ఏంట్రా, క్యా బోలు? క్యాబోలో ఏందిరా, నాకు హిందీ రాదు. బాగా పెద్దను అయిపోయినావురా. సరే కానీ ఏంట్రా ఫోన్ చేసినావు? అరే ఏదైనా పని ఉంటే చూడరా, నేను ఎవరికి వస్తా. సరే రారా, నేనున్నా కదా, నువ్వు వచ్చేసి. సరే అత్తున్నారా, అత్తను. ఏంది
ఇంత పెద్ద పట్టణంలో ఒక్క డబ్బా పూన కనబడతలేదేంది దొక్క పోవట్టే ఈ ఆటో అని అడుగుదాం. అన్నా ఏంద్రా నువ్వు నన్ను అవలే అంటున్నావు? అన్నా నేనేమన్నా అన్నా 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 అన్నావా? నాకు అవలెక్కిన పడ్డది. వీడే కొత్తగా కనబడతాం. ఏ లేదన్నా మా దోస్తుకు ఫోన్ చేయాలి. డబ్బా ఫోన్ ఏడుంది? ఎవరా నీ దోస్తా అది రావాలా? హ్యాండ్ బ్యాగ్ తీసేసి 5 సంవత్సరాలైంది. ఇప్పుడంతా చైనా ఫోన్ల రాజ్యమే. గదేందన్నా గట్లా అన్నావు అని నమ్ముకొని వీడిదాకా వచ్చినా అన్నా. ఎక్కడుంటారా నీ దోస్తు? గాడు ఉంటాడట అన్న. ఈ నెంబర్ ఫోన్ చేయరాజరా. కలుతలేదా అన్న? కలుతలేదు. చాయ్ తాగుతావా? అన్న తాగుతా అన్న. పా తాగుతూ. నువ్వు చాయ్ తాగు, నాకు పని ఉంది. అన్న చాయ్ వద్దన్న, ఆకలి అవుతుందన్న, అన్నం తింటా అన్న. సేటు చెప్పు ఏం కావాలి? అతనికి ఒక ఫుల్ మిల్స్ పెట్టండి. సరేనా? సరే సరే, నువ్వు అడ కూర్చునిపోవా. ఏ బాబు ఇటు రావా. ఏంది సారు? మా హోటల్లో పని చేస్తావా? చేస్తా సారు. మీరు మాట్లాడుకునేది విన్నా, నా దగ్గర పని చేయి, ఈ డబ్బులు దగ్గర ఉంచుకో. పో అన్నం తినిపో. अरे एक चाय दे रे. అరే ఎక్కడున్నారా? వచ్చేసి మన టీ పాయింట్కి వచ్చేసి. ఏమాయరా? అన్న అన్న. అరే మళ్ళీ ఇక్కడనే ఉన్నావు నువ్వు? అవునన్నా ఈయనే ఉన్నానా. ఒక్కరోజు తిండి పెట్టినందుకే మంచిగానే సెటిల్ అయినావు. సరే సరే చేసుకో, సరే. పని చేసుకో. సరే. నమస్తే సేటు. నమస్తే నమస్తే. అన్న ఏంద్రా? మా దోస్తుకు ఒకసారి మళ్ళీ ఫోన్ చేయవా? ఈ ఫోన్ నెంబర్ ఇ. అన్న నెంబర్ అన్న. చిట్టా అన్న, మళ్ళీ ఒకసారి అన్న. చేతు నాకు చేతు. అరే ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది, వీడియో ఉన్నట్టున్నది. అరే వీనికి చెప్తే వాని పరిస్థితి ఏంది? అరే కొట్టకరా అమ్మా. అరే మీ దోస్తు దొరుకుతాడు గాని నేను చెప్పినట్టు వింటావారా? అన్న నువ్వు నాకు అన్నం పెట్టినావు అన్న, వింటా అన్న, నీ మాట వింటా. అన్నా అన్నా అబ్బో మళ్ళీ వాడు. ఎందుకు నడు. ఏందన్నా గట్ల కొట్టినావు, గడుతున్నావు? ఏం లేదురా, నేను నిన్ను ఎందుకు కొట్టినో తెలుసా నీకు? తెలియదన్నా. మీ దోస్తు ఇక్కడనే ఉండే ఇప్పటిదాకా. నిన్ను కొడితే వాడు అత్తడని చూసినా, కానీ నిన్ను చూసి వాడు వారిపోయాడు తెలుసా నీకు? ఏడన్నాడు? అట్లా పోతాను చూడు, చూసినావా? ఆగు, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పటికైనా ఇంటికి పోయి సరే అన్న మంచిగా బతుకు. అలాగే. ఇట్లాంటి వాళ్ళని నమ్ముకొని సరే మోసపోవద్దు. పో. సరే ఊరుకో. సారు మా ఇంటికి పోతా సారు, మా ఊరికి పోతా. మీ ఊరికి పోతావా? ఊరికి పోయి మంచిగుండు. పో. సరే పోయేస్తా సారు. ఇలా మందిని నమ్మి ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళకండి, పోతే మీ జీవితాలు నాశనం అవుతాయి. ఇలా చేస్తున్నందుకే చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, అమ్మ నాన్నలు కన్నీళ్లు మిగులుతున్నాయి. అలా మిగిలించకండి.
ఈ సందేశం మీకు తెలియాలని మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం.